పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో ₹1 కోటి అవినీతి జరిగాయని ఆరోపణ చేశారు. వాటిని వెంటనే రికవరీ చేయాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. స్థానిక శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. చైర్మన్ను కైలాస్, సీఈఓ లక్ష్మారెడ్డి తన అనుచరులని ఎమ్మెల్యే కాపాడడం దారుణమన్నారు. నియోజకవర్గంలో కొన్ని భూములు కబ్జాలకు గురి కావడం జరిగిందని, వాటిని కూడా త్వరలోనే బయట పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మున్సిపల్ అధ్యక్షులు ఇస్తారుగళ్ల మల్లేశం, మండల అధ్యక్షులు కొంగరి రవి, మండల ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా దుబ్బాక పిఏసిఎస్లో దాదాపు ₹1 కోటి అవినీతి జరిగింది. సంబంధిత చైర్మన్కు, సిఓకు నోటీసులు ఇచ్చి దాన్ని రికవరీ చేయలేదనేది కూడా ఇప్పుడు దృష్టికి వచ్చింది. మళ్ళా దీంట్లో ప్రధానంగా ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎవరైతే చైర్మన్ ఉన్నాడో అతను అవినీతి చేస్తే ఆ అవినీతిని కాపాడడానికి స్థానిక శాసనసభ్యుడు ప్రోత్సహించడం ఇది దుర్మార్గము. డబ్బులున్నాయని చెప్పి తప్పు చేసి కూడా క్యాంపు రాజకీయాలకు గోవాకు పంపించిన ఈ శాసనసభ్యుడు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతిలో నీకు వాటా ఉందా, లేకపోతే నీ ముఖ్య అనుచరుడని నువ్వు అతన్ని సపోర్ట్ చేస్తున్నావా? ఖచ్చితంగా రాష్ట్ర సిఓకు, ఇది కలెక్టర్ గారికి ఖచ్చితంగా సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకుపోతా. ఖచ్చితంగా ఏవైతే డబ్బులు రికవరీ అయ్యే వరకు అవసరం అనుకుంటే దీనిపైన ఫ్రాడ్ చేసినందుకు క్రిమినల్ కేసులు కూడా అవుతాయి. ఈ ఒక్క సొసైటీ కాదు, దుబ్బాక నియోజకవర్గంలో ఏ సొసైటీలో ఏ అవినీతి జరిగినా దానిపైన సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం. ఇవే కాదు, ఈ మధ్యన చాలా దృష్టికి వచ్చినాయి. ప్రభుత్వ భూములను కూడా 22A ఉన్న లిస్టులను కూడా గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ గెలిచిన నాయకులు అవి ఎంఆర్ఓలతోటి కుమ్ముక్కై అవి రిజిస్టర్లు చేసుకున్న కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి జరిగినా అది బయటకు తీస్తాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకునేదాకా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఏ అవినీతి ఎంత పెద్ద నాయకుడైనా సరే ఖచ్చితంగా రాబో రోజులు ఇది ఒక దుబ్బాక పిఏసిఎస్ఏ కాదు, వివిధ దాంట్లో జరిగిన అవినీతిని బయటికి తీస్తాం. ఇక ఎలాంటి అవినీతి జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా పారదర్శకంగా ఒక న్యాయబద్ధంగా ప్రభుత్వం నడుస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. విజిలెన్స్ టీమ్స్ని కూడా ప్రతి జిల్లాకు విజిలెన్స్ టీమ్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసిన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఎలాంటి అవినీతి జరిగినా కూడా అది బయటికి వస్తుంది. ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గం అవినీతి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని అన్ని కూడా ప్రజల ముందు బట్టబయలు చేస్తాం. ముఖ్యంగా ఇమ్మీడియట్గా ఎవరైతే ఇవి పిఏసిఎస్ దుబ్బాక సొసైటీ ఉన్నదో అది దానిపైన రికవరీ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే వరకు కూడా అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఎవరైనా నాయకులతోటి అవినీతి పాల్పడితే కూడా అధికారులపైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా మీ పైననే మొదటి చర్యలు ఉంటాయి కాబట్టి అధికారులు కూడా నీతివంతంగా ఇలాంటి అవినీతి దానికి పాల్పడతారు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.